అందరికీ నమస్కారం. ఇప్పుడు చూడండి, స్కోర్ వచ్చేసి 103/9 వికెట్. వీళ్ళు మంచిగానే ఆడుతురు. అందరికీ స్పోర్ట్స్ జెర్సీ ఉంది, ప్యాంటు షర్ట్ అంతా. అందరికీ మహావీర్ సింగ్, ఇంకా మాధవ్ సింగ్, జాన్, ప్రతి ఒక్కరికి స్పోర్ట్స్ టైక్ అది ఉంది. బోల్డ్ అయిపోయిండు. ఎంపైర్స్ కూడా 20 అవర్స్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఆల్ అవుట్ అంటే 20 అవర్స్ అయిపోయినట్టే. 16.2 అవర్స్ అయిపోయినాయి. చూడండి మీరు. దీంట్లో వచ్చేసి ఎంపైర్స్ కూడా చూస్తారు. అంత అయిపోయింది. బోల్డ్ అయిపోయింది. 10 వికెట్స్ అయిపోయినాయి. ఆల్ అవుట్ అయిపోయింది. దీంట్లో వచ్చేసి ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఎంపైర్స్ వెళ్ళిపోతురు. ఇప్పుడు కూడా ఏం డిస్కషన్ లేదు. ఈజీగా వెళ్ళిపోతురు ఎంపైర్స్. టీం కూడా వెళ్ళిపోతుంది. అందరు స్పోర్ట్స్ డ్రెస్ మీదనే ఉన్నారు. ఆర్గనైజర్ ఎంటర్ అయిపోయాడు. చూడండి మీరు. ఆర్గనైజర్స్ ఎంటర్ అయిపోయి ఎంపైర్ చెప్పాలి కదా ఏదైనా పాయింట్, స్పోర్ట్స్ తీస్తే ఏం వేయాలి, అది వేయాలి, ఇది వేయాలని. నలుగురిది పాయింట్ వేరేది ఉంది. మీకు 42/90 అది ఇది అంటే అలా ఎంపైర్స్ ఏం చేస్తుర్రు, ఎంపైర్లు ఏం చేస్తుర్రు అనేది మన క్వశ్చన్స్. మీరే చెప్తురా ఎంపైర్ రాంగ్ అనేసి? స్టార్ట్ కాకముందే చెప్పేసేయాలి. ఇప్పుడు ఎంపైర్స్ వెళ్ళిపోతుర్రు, వాళ్ళకు కూడా ఏం అర్థమైతే లేదు. సో ఇది అన్వాంటెడ్లీ ఒక టీంకి దబాయించడానికి ప్రయత్నం మారికి చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే వేరే టీంకి కూడా, ఒక టీంకి ఆడ ఇదే మ్యాచ్లో కూడా ఇంకోసారి ఫస్ట్ మ్యాచ్లో కూడా ఒక ఆయన జీన్స్ ప్యాంట్ మీద ఫోన్ తీసుకొని వచ్చేసిండు. ఈరోజు కూడా వచ్చేసిండు ఈ మ్యాచ్లో కూడా. ఇంకోటి వేరే టీంలల్లో కూడా వ్యక్తులు షూ లేకుండా దీంట్లో రాకుంటే వాళ్ళకైతే పెనాల్టీ ఇస్తలేరు. ఏ టీంలోకైతే ఇవ్వాలనుకుంటారో అదే టీంకి ఇస్తున్నట్టు ఇప్పుడు ఒక అర్థమవుతుంది దీంట్లో. ఎందుకంటే హెల్మెట్కి తగిలినప్పుడు 5 రన్స్ ఇచ్చినప్పుడు, ఒక వ్యక్తి షూ లేకుండా గ్రౌండ్లో ఉరికినప్పుడు కూడా ఆ రూల్స్లో మీరే పెట్టినప్పుడు దాన్ని కూడా సేమ్ రూల్స్ ప్రకారం కడితీయాలి కదా. మీ ఇష్టం ఉన్నప్పుడే దాన్ని ఇట్లా ఒక టీంని ఇష్టం ఉన్నట్టు ఏదైనా అడిగితే మై రూల్స్ మై విష్ అంటారు. సో ముగ్గురు వ్యక్తులకు అది వేరే పాయింట్ ఎందుకు ఉంది అని చెప్పేసారు. నా పాయింట్, నా షర్ట్ ప్లస్ ఇంకా 3 డ్రెస్సులు ఉండే, 4 డ్రెస్సులు నేను ఇచ్చేస్తే కూడా నా డ్రెస్సు, నా పాయింట్, 4 జతలు నేను వచ్చేసిన. దీంట్లో చూడండి మీరు. సట్టుమని 30 రన్లు 40 రన్లు వెంచేస్తా అంటే 40 ఇక మళ్ళీ ఆయన కొత్త ఆయనకి జాయిన్ చేయించారు కదా అదని చెప్పేసి పాయింట్కి షర్ట్కి కూడా కాదు, పాయింట్ వాళ్ళు స్పోర్ట్స్దే వేసుకోరు పాపం. అది వేసుకున్న తర్వాత కూడా ఇట్లా చేయడం న్యాయం కాదని నా ఉద్దేశం. ఇగో చూడండి, 30 రన్లు పెంచేసారు. మీరే చూడండి. ఎంపైర్స్లు ఏం చెప్పలేరు. ఫస్ట్ బాల్కే చెప్పాలి కదా మీకు స్పోర్ట్స్ పాయింట్ లేదు, అది లేదని. ఎంపైర్స్ చెప్తారు రూల్స్. ఆర్గనైజర్ చెప్తారా గ్రౌండ్లోకి వచ్చి అట్లా చెప్తారా? మళ్ళీ ఇట్లా చెప్తే సరే ఓకే. ప్రతి ఒక్క మ్యాచ్కి ఎందుకు చెప్తలేరు? వేరే మ్యాచ్లకు కూడా, వేరే టీంలకు కూడా చెప్పుల మీద పోయినప్పుడు, ఇది మీద పోయినప్పుడు దాన్ని కూడా పెనాల్టీ వేస్తే ఒక టీం అయితే పెనాల్టీ వేస్తే పాపం ఆ టీం గెలుస్తుండే ఆ రోజు. దానికి అవకాశం ఇవ్వలేరు. ఎందుకు ఇట్లా చేస్తారు? క్రికెట్కి, స్పోర్ట్స్కి ఎందుకు న్యాయం చేస్తలేరు? మొత్తం తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్కొక్క పాయింట్కి 10 రన్స్ అనేది వేయడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను నా లైఫ్లో. నేను కూడా లగ్భగ్ అన్ని టోర్నమెంట్లు ఆడినాను. ఇది చూడండి, న్యాయం చేయండి మీరు. క్రికెట్కి న్యాయం చేయండి, కొంచెం మారండి. ఎందుకు ఇట్లా చేస్తారు చెప్పండి మీరు. నమస్కారం అండి. जय श्री कृष्णा मेरे प्यारे दोस्तों, कैसे हैं आप लोग?